ఒక వరంగల్ వాసిగా ఒక విషయం ఇవాళ ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న వరంగల్ అనే పేరుతోని కేసీఆర్ సభ జరిపిండు. ఆయన ఏమనుకుంటుండంటే టీఆర్ఎస్ మోడల్ అంటే కేసీఆర్ మోడల్ అంటే ఇట్లే ఉంటుంది, ఇది గతంలో సక్సెస్ అయినాం కాబట్టి ఇప్పుడు కూడా అవుతాం అనే యొక్క భ్రమలో ఇంకా విహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అందుకోసమే ఎప్పుడో ఏడాదిన్నరకు ఒకసారి బయటకు వచ్చుడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పబ్లిక్ మీటింగ్ జరపడం, ఏదో ఒకటి అడ్డంగా మాట్లాడడం, దానిపైన ప్రజలు చర్చించుకోవడం, ఆ తర్వాత మళ్ళా 6 నెలలకో 1 ఇయర్కో మళ్ళా ఒక మీటింగ్ పెట్టి బయటికి రావడం. ఇది కేసీఆర్ మోడల్, బీఆర్ఎస్ మోడల్, ఫామ్ హౌస్ మోడల్. ఇది ఇట్లనే సక్సెస్ అవుతుందనే ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఇట్లనే మళ్ళా అధికారంలోకి వస్తామనే యొక్క ఆనంద డోలికలలో ఊగిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ ప్రజలు ఇవాళ చాలా విజ్ఞులు. తెలంగాణ ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇటువంటి యొక్క అప్రజాస్వామిక నియంత పార్టీకి కాలం చెల్లిపోయింది. అక్కడ మీరందరూ చూసినాం, మేమందరం చూసినాం. కేసీఆర్ గారు కాకుండా ఆ పార్టీలో మాట్లాడింది ఎవరో మీరు చూసిండు. ముందు ఆయన ఎవరో మీకు తెలుసు, ఆ తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది. అంటే ఆ పార్టీని ఇంకెవ్వరు లేరా? ఆ పార్టీలో సోషల్ జస్టిస్ అనేది లేనే లేదా? పెద్ద మాటలు మాట్లాడతారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఏమైందని నేను అడుగుతున్నా. 200 కోట్లు పైగా ఖర్చు పెట్టింది నిన్నటి మీటింగ్కు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ మాత్రం మీటింగ్ పెట్టడం అనేది ఎవరైనా చేయగలుగుతారు. దాంతోనే నేను అధికారంలోకి వచ్చేపోయినా, ఇక వచ్చేసి నేనే పోలీసుల గురించి మాట్లాడు. అరే నీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏమిటి? నువ్వు అదేంది మన ధర్నా చౌక్ ఎత్తేయడం గురించి ఏమిటి? ఎవరన్నా ఏదన్నా ఒక సమస్య గురించి ఆందోళన పిలిపిస్తే ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు ఏమైంది? ఎక్కడికక్కడ అరెస్టులు ఏమైంది? నీ నియంతృత్వ పోకడలు అనేటి ప్రజలు మర్చిపోయింది కావచ్చు, ఇంకా నాకు బ్రహ్మరథం పడతారని అనుకున్నాడు. కానీ అటువంటి పరిస్థితి ఏమీ లేదు ఇప్పుడు. ఎందుకనంటే ఆయన చేసిన తప్పిదాలు ఆయనను నిరంతరం వెన్నాడుతున్నాయి. కాళేశ్వరం అవినీతి విషయంలో ఒక్క ఈఎన్సీని పట్టుకుంటేనే అన్ని కోట్ల రూపాయలు దొరికినాయి. మరి అందులో పనిచేసిన మిగతా వాళ్ళు, మంత్రులు, మిగతా అధికారులు, తర్వాత మీ కుటుంబ సభ్యులు, ఇవన్నీ చూస్తే ఎన్ని వేల కోట్ల తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము బొక్కిన్లో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి అది ఎట్లా? దాని గురించి ప్రజలు మర్చిపోయింది అనుకుంటున్నావా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులు ఏమైనాయో, ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉన్నాయో ఇవి మర్చిపోయిందా? నువ్వు చెప్పిన మాటలన్నిటి గురించి మర్చిపోయిందా అనుకుంటున్నావా? కాంగ్రెస్ పార్టీ ఉన్ను బీఆర్ఎస్ రెండు దొందే. ఈ రెండిటికి ఏమీ తేడా లేదు. అధికారాన్ని అనుభవించి అక్రమంగా సొమ్ము వెనకేసుకోవడం తప్పితే, విచ్చలవిడిగా అధికారాన్ని ఉపయోగించడం తప్పితే ఇంకొకటి లేదు అని చెప్పి ప్రజలు ఇవాళ అర్థం చేసుకుంటారు. ఈ రెండు పార్టీలకు సారూప్యత. ఈ రెండు పార్టీలు కలిసి గతంలో ఎన్నికల్లో పోటీ చేసి అధికారాన్ని పంచుకున్నాయి. ఈ రెండు పార్టీలు మజ్లిస్ ఫ్రెండ్సే. ఈ రెండు పార్టీలు కొత్తగా మావోయిస్టులు ఫ్రెండ్సే. అన్నిట్లా సారూప్యత ఉన్నాయి. రెండు పార్టీలు ఫ్యామిలీ పార్టీలే. ఫ్యామిలీ తప్పితే ఇంకేమున్నదని అంటున్నా నేను. కేసీఆర్ ఒక్క విషయమైనా చెప్పు. నీ దగ్గర చెప్పడానికి ఏమన్నా ఉందా? నువ్వేమన్నా చేసినావా? నువ్వు చెప్పి వాగ్దానాలు చేసిన ఎన్ని నెరవేర్చని ఎన్ని ఉన్నాయి? అవి నేను మళ్ళా చదవలసిన అవసరం లేదు. డబుల్ బెడ్రూమ్ లాంటివి ఎక్కడన్నా ఇస్తీవా? నిరుద్యోగ వృత్తి అంటే ఇస్తీవా? ₹1,00,000 రుణమాఫీ అంటే చేస్తీవా? ఇవన్నీ ఏం మాటలు అవి? అలాంటి ఎన్నో ఉన్నాయి. నువ్వు చెప్పిన మాటలు బట్టి నీళ్ళ మూటలుగా మిగిలిపోయిన బాపతి. సేమ్ టు సేమ్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిచేస్తున్నది. బోత్ ఆర్ సేమ్. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు ఇవాళ. నువ్వు అన్నదానికి నేను మిగతా విషయం ఒక్కటే చెప్తున్నా. ఒక్క వరంగల్ జిల్లాకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం తీసుకొచ్చిందో చెప్తున్నా. ఉమ్మడి వరంగల్ జిల్లాకు నువ్వు ఎక్కడైతే మీటింగ్ పెట్టి చెప్పినావో అక్కడికి
వరంగల్కు స్మార్ట్ సిటీ ఇచ్చింది ఎవరు? వరంగల్కు అమృత్ సిటీ ఇచ్చింది ఎవరు? వరంగల్కు హెరిటేజ్ సిటీ ఇచ్చింది ఎవరు? ఎన్ని వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వరంగల్ మహానగరానికి ఇచ్చిందో నీకు ఆ మాత్రం సోయి లేదా అని నేను అడుగుతున్నా. వరంగల్కు నేషనల్ హైవే, రాయగిరి టు వరంగల్కు నేషనల్ హైవే తీసుకొచ్చింది ఎవరు? వరంగల్ నుంచి ఏదైతే కాళేశ్వరం టు అక్కడికి మన పీలేరు వరకు నేషనల్ హైవే తీసుకొచ్చింది ఎవరు? ఎన్ని నేషనల్ హైవేస్ వరంగల్ నుంచి పోతున్నాయి? ఖమ్మం వరకు పోయేది కానీ, లేకపోతే కరీంనగర్ నుంచి వచ్చేటి కానీ, ఇవన్నీ నీకు ఆ మాత్రం సోయి లేదా? వరంగల్లో నువ్వు రింగ్ రోడ్ వేస్తానని నువ్వు చేతులు ఎత్తితే కనీసం ఆపు రింగ్ రోడ్ వేసింది ఈ యొక్క నేషనల్ హైవే ద్వారా కేంద్ర ప్రభుత్వం కాదా? వరంగల్ యొక్క చరిత్రను భారతదేశంలో కాదు ప్రపంచ యొక్క చిత్రపటానికి తీసుకొచ్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చింది వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టే ఇవాళ దాన్ని అక్కడ ఏదైతే ఒక సర్క్యూట్ పేరుతోని, టూరిజం సర్క్యూట్ పేరుతోని, స్పిరిచువల్ సర్క్యూట్ పేరుతోని రామప్ప, లక్నవరం, మేడారం, అదేవిధంగా భోగత జలపాతం, మల్లూరు టెంపుల్స్, సమ్మక్క సారలమ్మ, ఇవన్నీ కలిపి ఇవాళ అనేక కోట్ల రూపాయలు ఇవ్వడం వల్ల ఆ ప్రాంతం అంతా ఇవాళ ఏ విధమైన పరిస్థితికి మారింది. నీకు ఆ మాత్రం నీకు లేకపోతే నీకు గుర్తున్నాయో లేవో నీ పక్కోళ్ళన్నా చెప్పాలి కదా. నీకంటే ముందు మాట్లాడిన పక్కన ఉన్నాయనే చెప్పాలి కదా. వాళ్ళకు కూడా సోయి లేదా? ఇంత అధికారంతో ఇంకా అహంకారంలోనే మత్తులోనే ఉన్నారు. అహంకారం అనే మత్తులో ఇంకేం మారలేదు. వరంగల్కు ట్రైబల్ యూనివర్సిటీ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతున్నా. వరంగల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి చేయని యొక్క రైల్వే కోచ్ ఫ్యాక్టరీని వాళ్ళు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా? ముందుగా రైల్వే ఓవరాలింగ్ ప్రాజెక్ట్ పేరుతోని ప్రారంభమై ఇవాళ రైల్వే కోచెస్ తయారయ్యే విధంగా కోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం కాదా అన్నాడు. దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు ఇస్తే ఒక టెక్స్టైల్ పార్క్ వరంగల్కి ఇయ్యలే. ఈ మాత్రం కూడా సోయి లేకపోతే వరంగల్ మీటింగ్ పెట్టి నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే ఇంకా నీకు ఎట్లా తెలియాలి? ఇంకా చెప్తూ పోతే అనేకం ఉన్నాయి. గ్రామ పంచాయతీల దగ్గర నుంచి మొదలుకొని మున్సిపాలిటీ. అసలు నువ్వు ఏం చేసినావు? నువ్వు కేవలం నీ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కోసం ప్రయత్నం చేసినావు తప్పితే నువ్వు తెలంగాణ ప్రజలను నట్టేట ముంచేసినావు.